తండ్రి అయిన దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ క్రీస్తు యేసు నామంలో చేరువచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు సమర్పిస్తూ ఉన్నాం. ఇప్పుడు దేవునికి మొదటి ప్రాధాన్యత ఇచ్చేవాడు. ఏం చేయాలి? దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలంటే ప్రతి దాంట్లో దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. నీ సమయం కానీ, నీవు ఏ ప్రయాసలు కానీ, నీ ప్రవర్తన కానీ, నువ్వు చేసే ఏ పనైనా క్రైస్తవుడైనటువంటి నీవు దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడంలో మొట్టమొదటిది ఏమిటి అంటే, దేవునికి ఏది ఇష్టమో దానికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ క్రియ దేవునికి ఇష్టమో, లేదా ఇది దేవుడు ఇష్టపడతాడు, ఇది చేస్తే దేవుడు సంతోషపడతాడు, ఇది దేవుని ఇష్టపడుతున్నాడా లేదా అని ఆలోచన చేసేవాళ్ళు ఎంతమంది? అందులో ఏది ఇష్టమో అంటే దేవునికి ఏది ఇష్టమో అది నువ్వు చేస్తూ ఉన్నప్పుడు దేవునికి ప్రాధాన్యత ఇస్తావు. 2, దేవుని ఆజ్ఞ ఉన్నదా అంటే దేవుని మాట ఏం చెబుతోంది? దేవుని మాటకు ప్రాధాన్యత ఇచ్చేవాడు దేవునికి మొదటి స్థానాన్ని ఇస్తూ ఉన్నాడు. 3, ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన అంతటిలో ప్రభు అధికారానికి లోబడాలి. దేవుని ఇష్టాన్ని జరిగించాలి, దేవుని ఇష్టానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి, దేవుని మాటకి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి, దేవుని అధికారానికి లోబడాలి. ఈ 3 మనం చేయగలిగినప్పుడు ఖచ్చితంగా దేవునికి మొదటి ప్రాధాన్యత ఇస్తాం, ఇచ్చిన వారం అవుతాం. ఈ 3 కూడా ఒకదానికొకటి మిళితమై ఉంటాయి. అంటే దేవునికి ఏది ఇష్టమో నువ్వు చేస్తూ ఉన్నప్పుడు దాంట్లో దేవుని ఆజ్ఞ కూడా ఉంటుంది, దేవుని అధికారం కూడా ఉంటుంది. ఈ 3 ఒకదానికొకటి కలిసి ఉంటాయి. దేవుడు ఆజ్ఞాపించింది దేవుడు ఇష్టపడేది, దేవుడు ఆజ్ఞాపించింది దాంట్లో దేవుని అధికారం ఉంటుంది. ఇలా చేయమని, ఇలా ప్రవర్తించమని, ఇలా జరిగించమని ఏముంటుంది? దాంట్లో దేవుని అధికారం ఉంటుంది. అందువల్ల మనం గుర్తుపెట్టుకోవాలి, దేవునికి మొదటి ప్రాధాన్యత ఇచ్చేవాడు దేవుని ఇష్టాన్ని జరిగిస్తాడు, దేవుని మాటకి ప్రాధాన్యత ఇస్తాడు, దేవుని అధికారానికి లోబడతాడు. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం ఇలా ఉంది. అపోస్తలుడైన పౌలు ఇలా మాట్లాడుతున్నాడు. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాం. అపోస్తలుడైన పౌలు ఏం మాట్లాడుతున్నాడు? దేవుడు సంతోషపెడుతూ ఉన్నాడంటే ఏమర్థం? దాంట్లో దేవుని ఇష్టము ఉంటుంది. ఇష్టపడితేనే కానీ సంతోషం రాదు, అంతేనా? మనం ఇష్టపడుతున్నాం అనుకోండి, దాంట్లో సంతోషం ఉంటుంది. ఇప్పుడు దేవుడు సంతోషపడేటట్లు బోధిస్తూ ఉన్నాడంట అపోస్తలుడైన పౌలు. అంటే ఆయన ఏమి జరిగించినా అపోస్తలుడైన పౌలు దేవుని ఇష్టాన్ని చూస్తాడు, అంటే దేవుని సంతోషాన్ని చూస్తాడు, దేవుని చిత్తాన్ని చూస్తాడు. ఆయన జరిగించినా అలాగే ఆయన బోధ, ప్రవర్తన అంతా కూడా. అందువలన మొట్టమొదటిగా అపోస్తలుడైనటువంటి పౌలు వలె ఒకవేళ మనం దేవుని మాటలు మాట్లాడితే దేవునికి ఇష్టమైన మాటలు ఏమై ఉన్నాయి? ఆయన ఆజ్ఞాపించిన మాటలు ఏమై ఉన్నాయి? ఆయన ఇష్టపడతాడా? ఒకవేళ ప్రవర్తన ఉంటే మన ప్రవర్తన దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడా? ఎవరిని సంతోషపెట్టాలంటండి? ఎవరిని సంతోషపెట్టాలి?
మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. అలాగ బోధించే మనుషులు ఈనాడు లేరు. మనుషులు సంతోషపెట్టాలనే కదా మనుషులు బోధ ఈనాడు. లోకంలో ఉన్న కబుర్లన్నీ చెప్పుకుంటూ వస్తాడు. లేకపోతే లోకంలో ఏది జరుగుతున్నాయో అలాంటివి చేయాలని చెప్తూ ఉంటాడు. ఎవరిష్టం అది? ఇప్పుడు దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడంటే ఆజ్ఞ ఉంటుంది దాని వెనకాల, గుర్తుపెట్టుకోవాలి. దేవుని ఇష్టాన్ని నిజంగా నెరవేర్చేవాళ్ళు దేవునికి మొదటి ప్రాధాన్యత ఇచ్చేవారై ఉంటారు. దేవుని ఆజ్ఞకు ప్రాధాన్యత ఇస్తారు, దేవుని మాటకు ప్రాధాన్యత ఇస్తారు. 1 కొరింథీ 4:6 సహోదరులారా, మీరు మమ్మును చూచి లేఖనములందు వ్రాసి ఉన్న సంగతులు అతిక్రమింపకూడదని నేర్చుకొని, అందువల్ల మనం గుర్తుపెట్టుకోవాలి విషయాన్ని. లేఖనములందు వ్రాసి ఉన్న సంగతులు ఎందుకు అతిక్రమించకూడదు? ఎందుకు అతిక్రమించకూడదు అంటే దేవుని ఆజ్ఞలు అవి, దేవుడు ఆజ్ఞాపించినవి, దేవుని మాటలు. ఆ దేవుని మాటలు పట్టుకుని బతికే వాళ్ళు ఎవరు? అసలు దేవుని ఆజ్ఞ ఉందా? ఏదైనా చేద్దామని అనుకున్నప్పుడు దేవుడా ఏం ఆజ్ఞాపించాడు? దేవుడు ఏం ఆజ్ఞాపించాడు? ఏం చేయమని చెప్పాడు? ఆయన మాట ఏమై ఉంది? కనీసం ఎవరైనా ఆలోచన చేసేవాళ్ళు ఉన్నారా? మతశాఖల ప్రపంచంగా కనబడుతోంది ఈనాడు. అనేక మతశాఖలు బయలుదేరాయి. మత ప్రపంచం కనబడుతుంది తప్ప మార్గం కనబట్టలా. దేవుడు ఆజ్ఞాపించినది చేసేవాళ్ళు కనబట్టలా. ఏదైనా చేసేటప్పుడు దేవుని ఆజ్ఞ ఉందా? ఎప్పుడు కావాలంటే చాలామందికి కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, ఇంకా పరిస్థితులు బాగాలేనప్పుడు చాలామంది దేవుని మాట గురించి ఆలోచన చేసేవాళ్ళు ఉంటారు. పరిస్థితులు బాగున్నంతసేపు దేవుడు అవసరంలా చాలామందికి. కానీ మనం గుర్తుపెట్టుకోవాలి విషయాల్ని. ఏ సమయంలో అడుగుతాడు అంటే సిద్కియా ఇంక చివరి స్థాయిలో. దేవుడు ఆల్రెడీ కన్ఫర్మ్ చేసాడు తీర్పు. చివరి స్థాయిలో అడుగుతాడు దేవుని దగ్గర నుంచి, అంటే యెహోవా దగ్గర నుంచి ఏ మాట అయినా వచ్చినా. అంటే అలాంటి వారంగా మనం ఖచ్చితంగా మనం కనపడకూడదు. క్రైస్తవులం అయ్యాము అంటే ప్రతి విషయంలో మనకు సమస్య వచ్చినప్పుడు లేకపోతే ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి వచ్చేవాళ్ళు అనేక మంది ఉంటారు. కానీ దేవుని మాట ఏమై ఉన్నది? దానికి మొదటి ప్రాధాన్యత నువ్వు ఇవ్వగలిగితే దేవునికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నావు. చూడండి 37:17 వచనాల్లో ఉన్నాయి. ఇర్మియా చెరసాల గోతిలో వేయబడి అక్కడ అనేక దినములు ఉండెను. పిమ్మట రాజైన సిద్కియా అతన్ని రప్పించుటకు వర్తమానం పంపి అతన్ని తన ఇంటికి పిలిపించి, యెహోవా యొద్ద నుండి ఏ మాటైనను వచ్చెనా అని అడుగుగా, ఇర్మియా నీవు బబులోను రాజు చేతికి అప్పగింపబడదు అను మాట వచ్చెనా నేను. అసలు ఎప్పుడు ఈ మాట అడుగుతున్నాడు? యెహోవా యొద్ద నుండి ఏ మాట అయినను వచ్చినా. ఎప్పుడు? ఆల్మోస్ట్ ఇంకా దేవుడు కన్ఫర్మ్ చేసాడు, శిక్షని ఖరారు చేసాడు. ఆ సమయంలో ఎవరు అడుగుతున్నారు? సిద్కియా ప్రవక్త అయిన ఇర్మియాను అడుగుతూ ఉన్నాడు. అంటే దేవుని మాట ఎప్పుడు కావాల్సి వచ్చింది ఒక మనిషికి? బాధలో ఉన్నప్పుడు. ఇంకేమైపోతుందో తెలియదు, రాజ్యం ఏమైపోతుందో తెలియదు, డౌట్ వచ్చేసింది. ఇంకా అలాంటి పరిస్థితుల్లో దేవుని దగ్గర నుంచి, అంటే యెహోవా దగ్గర నుంచి ఏ మాట అయిననో వచ్చాను. అంటే ఎప్పుడు మనం దేవుని ఆజ్ఞను పట్టించుకోవాలి? ఎప్పుడు మనం దేవుని మాటకు ప్రాధాన్యత ఇవ్వాలి అంటే ప్రతి క్షణం నువ్వేం చేసినా, ఏం చేస్తూ ఉన్నా దేవుడు ఏం చెప్పాడు, దేవుడు ఎలాగ బ్రతకమన్నాడు, దేవుడు ఈ కార్యక్రమాన్ని ఎలా చేయమన్నాడు అని ఆరా తీసే మనుషులు ఎక్కడున్నారు?
దేవుడు చెప్పని కార్యక్రమాలకు, దేవుడు ఆజ్ఞాపించని కార్యక్రమాలకు మనుషులు ఏం చేస్తూ ఉన్నారు? ఇది దేవుడు సంతోషపడతాడు, దేవుని ఆజ్ఞ అని ఏం చేస్తున్నారంటే కార్యక్రమాలు జరిగించేవాళ్ళు అనేక మంది. అప్పుడు దేవునికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నట్ల, లేదా జీవితాలు మొత్తం ఇంకా అగమ్యం అయిపోయినప్పుడు, ఏం జరుగుతుంది ఏం అర్థం కానప్పుడు, బాధలు ఎక్కువైపోయినప్పుడు, సమస్యలు ఎక్కువైపోయినప్పుడు అప్పుడు వస్తూ ఉంటారు ఉపశమనం కోసం. అప్పుడు దేవుడు ఏం చెప్పాడు అనేది కొంతమంది పరిశీలన చేస్తారు. అప్పుడు కూడా చూడని వాళ్ళు చాలామంది ఉంటారు అనుకోండి. కానీ దేవుని వాక్యానికి నువ్వు నేను, అంటే దేవుని ఆజ్ఞకు నువ్వు నేను ఏం చేయాలి? మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. అది దేవుని ఇష్టం. దేవుడు ఆజ్ఞాపించాడంటే అది దేవుడు ఇష్టపడేది. అందుకే అపోస్తలుడైన పౌలు ఏమంటాడు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో, మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక. దేవుని వాక్యము అంటే దేవుని మాట. దేవుని మాట అంటే దేవుడు ఆజ్ఞాపించింది. దాన్ని ఏం చేయట్లేదంట? కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక. కొంచెం జాగ్రత్త వహిస్తాడు అన్నమాట. ఆయన ఆజ్ఞ ఉంది, ఆయన ఏం మాట్లాడాడో, ఏం ఆజ్ఞాపించాడో, కొత్త నిబంధన సంబంధమైనటువంటి మన అందరం కూడా ఈనాడు దేవుని మాట ఏమై ఉన్నది, దానికి మనం ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి వారమై ఉన్నాం. ఎప్పుడైతే దానికి నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావో దేవునికి ఇస్తూ ఉన్నావు, దేవుని ఇష్టానికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నావు, మన సొంత మాటలు కాదు. అలాగూ ఆరా తీసి పరిశీలించి దేవుని మాటల ప్రకారం బ్రతికే వాళ్ళు ఎంతమంది? మూడవదిగా, అంటే మన ప్రవర్తన దేవుని అధికారానికి లోబడే వాళ్ళు ఎంతమంది? ఎవరు లోబడుతున్నారు ఈనాడు? సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాల్లో ఉన్నాయి. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఆయన అధికారం అంటే ఆయన ఆజ్ఞాపించింది. ఆయన అధికారం ప్రకారం మనం ఏ క్రియ అయినా చేస్తూ ఉన్నామా? అలాగే మన ప్రవర్తన అంతటినీ కూడా దేవుని అధికారానికి లోబర్చుకుంటూ ఉన్నామా? అప్పుడు మనం దేవుని అధికారానికి కనుక నువ్వు లోబడుతూ ఉంటే దేవునికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నావు. దేవునికి సమయం ఇచ్చేవాళ్ళు ఎంతమంది? అసలు దేవుని వాక్యం వినడానికి వేగిరపడేవాళ్ళు ఎంతమంది? ఆరాధన దేవుడు కోరుకున్నాడు, ఆరాధనకి సమయానికి వచ్చేవాళ్ళు ఎంతమంది? మన జీవితాల్లో జరిగించాల్సినటువంటి వాటికి మనం ఏమిస్తామంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. అవునా? ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. మిగతా వాటికి సమయానికి వెళ్తాం, సమయానికంటే ముందుగానే వెళ్తాం. కానీ ఆరాధన అంటే, లేకపోతే బైబిల్ తరగతి అంటే బయట వాటికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత మనం దేవుని మాటలు వినటానికి కానీ, దేవుణ్ణి ఆరాధించడానికి కానీ ఒకవేళ మనం సమయం ఇవ్వలేకపోతూ ఉన్నాము. మొదటి ప్రాధాన్యత నీ సమయాన్ని, నీ వ్యయ ప్రయాసాలను, నీ ప్రవర్తన అంతటినీ నువ్వేం చేస్తూ ఉన్నావు? దేవునికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నావా నీ ప్రతి దాంట్లో? లేకపోతే నీ ఇష్టాన్నే జరిగించాలని కోరుకుంటున్నావా? లేదా ఎవరి మాటలో వింటూ ఉన్నావా? దేవుని మాటలు కాకుండా ఎవరి మాటలకు నువ్వు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నావా? దేవుని అధికారం కాకుండా మనుషులు ఎవరో చెప్పారని, వారు చెప్పారు కాబట్టి మేము చేస్తున్నామండి, దేవుని వాక్యం ఎలా ఉందో మేము చూసుకోలేదండి అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నావు. అందుకే ఈనాడు క్రైస్తవులను ఎవడు గౌరవించట్లా.
నిజంగా దేవుడు చెప్పినటువంటి కార్యక్రమాలు ఉండవు, దేవుని అధికారం దాంట్లో కనబడదు, దేవుని ఇష్టం దాంట్లో కనబడదు, సరైన జీవితాలు ఉండవు, ప్రవర్తనకి వారి ప్రవర్తన అంతటిని కూడా దేవుని అధికారానికి లోబర్చుకోరు, ఇష్టానుసారమైన కార్యక్రమాలు చేసేవాళ్ళు ఉన్నారు. ఒక వచనం అపార్థం చేయబడింది. చూడండి, కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. ఆయన పేరట అంటే ఆయన అధికారం. ఆయన చేయమని చెప్పినవన్నీ మాట చేత కానీ ఆయన చెప్పినవి లేదా ఆయన చేయమన్నవి మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయండి. అంటే ఆయన అధికారంలో చేయండి. ఆయన అధికారంలో చేయడం అంటే ఏంటి? ఆయన ఆజ్ఞాపించినవి, ఆయన చెయ్యమని సెలవిచ్చినవి సమస్తమును చేయండి అని చెబితే మనుషులు అలా చేయట్లే. ఇప్పుడు వారికి ఇష్టమైంది చేస్తారు, చేసి ఏమంటారు? సమస్తమును క్రీస్తు ప్రభు పేరట చేయమన్నాడు కదండి, సమస్తమును దేవుని పేరట చేయమన్నాడు కదండి. ఇంక ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా బైబిల్ చెప్పదు, ఆ కార్యక్రమాన్ని చేస్తారు. మేము చేస్తే ఏం చేసామండి? ఏం చేసాం? యేసుక్రీస్తు పేరటే కదా ప్రార్థన చేసాం, యేసుక్రీస్తు ద్వారానే కదా మేము కార్యక్రమాన్ని జరిగించాం. అసలు ఆ కార్యక్రమం చేయొచ్చో చేయకూడదో దేవుని ఆజ్ఞ ఏమీ ఉండదు, దేవుని అధికారం ఏమీ ఉండదు. కానీ ప్రతి దాన్ని చేస్తూ, దేవుడు ఆజ్ఞాపించనివి ప్రతీది కూడా చేస్తూ ఈ మాటను చూపిస్తారమ్మ. దేవుడు ఆజ్ఞాపించనివి అనేకం ఈనాడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? మీరేమి చేసినను, మీరు పాట పాడినా, మీరు క్రియ చేసినా సమస్తమును ఏం చేయాలి? మీరు ఆయన పేరట సమస్తమును చేయండి. అధికారంలో ఆయన అధికారం ఇచ్చి ఉండాలి. ఏముండాలి? ఆయన అధికారం ఇచ్చి ఉండాలి. నువ్వు నీకు ఇష్టమైంది ఏదైనా చేసేస్తూ మేము యేసుక్రీస్తు పేరట చేసామండి, యేసుక్రీస్తు పేరటే కదా ప్రార్థన, మేము ప్రారంభ ప్రార్థన చేసాం, అలాగే ముగింపు ప్రార్థన చేసేసాం. ఎవరి పేరట చేసాం? క్రీస్తు పేరట చేసాం, అయిపోయింది. దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాం. దాన్ని బట్టి అలా చెప్పాడు ఆయన. మీరేమి చేసినను అంటే ఏదైనా చేయొచ్చు అన్న దాని అర్థం. దేవుడు ఆజ్ఞాపించినది ఏదైనా, దేవుడు అధికారం ఇచ్చినది ఏదైనా, దేవునికి ఇష్టమైనది ఏదైనా, మాట చేత కానీ క్రియ చేత కానీ నువ్వేం చేసినానో ఏం చేయాలి? ఆయన పేరట చేయాలి, ఆయన అధికారంలో చేయాలి. నీ నామంలో అది పోవునుగాక. పరిగెట్టే వాళ్ళు ఉన్నారు చాలామంది. అంటే ఎంతవరకు నీకు ఆజ్ఞాపించాడో, ఎంతవరకు దేవుడు చేయమని చెప్పాడో, ఏది దేవుడు ఇష్టపడతాడో అది జరిగించే వాళ్ళు లేరు ఈనాడు. మనం దేవుని పిల్లలంగా మనం దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి అంటే దేవుడు ఏది ఇష్టపడతాడో అది చేయాలి, దేవుని మాట ఏదో అది చేయాలి. దేవుడు దేనిలో నీకు అధికారం ఇచ్చాడో ఆ అధికారం అంతటికీ నువ్వు లోబడాలి. ఆ లోబడకుండా మనం దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వలేము. ఫస్ట్ ప్రియారిటీ మనం దేవునికి ఇవ్వలేము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చిన్ననాటి నుంచి దేవునికి ఏది ఇష్టమో, దేవుడు ఏది కోరుకుంటూ ఉన్నాడో అది చేయడానికి ఈ భూమి మీద శరీరధారిగా ఆయన ప్రయాసపడ్డాడు.
ప్రయాసపడ్డాడు. చిన్న వయసు అంటే సుమారుగా ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాల నుంచి. సో 12 సంవత్సరాల నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని పనిలో ఆయన ముందుకు సాగుతూ ఉన్నాడు. అందులో ఈ ప్రభువును చూస్తే నువ్వు చూడాల్సినది దేవుడికి ఏది ఇష్టమో, దేవుడు ఏది ఆజ్ఞాపించాడో, దేవుడు ఆయనకి ఏ అధికారం ఇచ్చాడో వాటన్నిటినీ జరిగించడానికి ముందు కొనసాగుతూ ఉన్నాడు. లూకాసు వార్త 2వ అధ్యాయము 41 నుంచి మనం చూస్తే సందర్భం ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రం ఇంకా అమల్లో ఉండగా ఆయన భూమి మీద శరీరధారిగా జీవించాడు కాబట్టి ఆ ధర్మశాస్త్రం ప్రకారం ఇశ్రాయేలులో పుట్టినటువంటి ప్రతి మగ సంతానము, ప్రతి పురుషుడు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి 3 పండగలకి ఖచ్చితంగా యెరూషలేము వచ్చి ఆరాధన చేయాలి. యేసుక్రీస్తు వారి యొక్క 12వ సంవత్సరం వారు ఏం చేశారంటే, తల్లిదండ్రులు యేసుక్రీస్తు వారిని తీసుకుని యెరూషలేము వచ్చి, ఎప్పుడది? పస్కా పండుగ. చూడండి 41వ వచనం. పస్కా పండుగ అప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఆయన 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళేది. యెరూషలేముకి ఎందుకు వెళ్ళారు అంటే ఆరాధించడానికి, పండుగను ఆచరించడానికి. వారు యెరూషలేము వెళ్ళి ఆరాధన చేసి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు వారి తల్లిదండ్రులు అంటే మరియా, యోసేపు వారి ఇరుగురు కూడా ఏమనుకున్నారంటే, మన బంధువుల మధ్యనే ఉన్నాడు, మన బంధువులతో వస్తూ ఉన్నాడు, రక్త సంబంధుల మధ్యలో ఉన్నాడు, లేకపోతే మనకు కావలసిన వారి మధ్యలోనే ఉన్నాడు అని అనుకుని సుమారుగా 1 దిన ప్రయాణం అంతా సాగి వెళ్ళిపోయారు. 1 దిన ప్రయాణం అయిపోయిన తర్వాత చూసుకున్నారు, ఎవరు లేరు అక్కడ. అందరిని అడిగారు, కనబట్టలా. ఎవరు కనబట్టలా? యేసుక్రీస్తు వారు కనబట్టలా. కనబడకపోయినప్పటికీ మళ్ళీ వెతుక్కుంటూ ఏం చేశారంటే మళ్ళీ యెరూషలేము వచ్చారు. వచ్చిన 3వ రోజుకి ఎంత కంగారు ఉంటుందండి. ఇప్పుడు పిల్లవాడు కనపట్టలేదంటే ఎలా ఉంటుంది? ఒక రోజంతా దాటి వెళ్ళిపోయారు. యెరూషలేము నుంచి రోజు ప్రయాణం అంటే సుమారుగా ఒక 40 కిలోమీటర్లు లేదా 50 కిలోమీటర్లు వారు నడిచి వెళ్ళిపోయి ఉంటారు. అవునా? అంతకని ఎక్కువ అవచ్చు, తక్కువ అవచ్చు సుమారుగా. సో అన్ని కిలోమీటర్లు మళ్ళీ వెనక్కి వచ్చారన్నమాట. 1 దిన ప్రయాణం అయిపోయిన తర్వాత మళ్ళీ అదే విధంగా వెనక్కి వచ్చారు. వెనక్కి వచ్చిన తర్వాత 3వ దినాన అంటే 3 దినాలు వెతుకుతూ ఉన్నారు. ఆ బాధ ఎలా ఉంటుంది? మామూలు బాధ కాదు. దుఃఖం, కన్నీళ్ళు, అరే పిల్లవాడు ఏమైపోయాడు అనే బాధ ఖచ్చితంగా ఉంటుంది, ఏడుపు ఉంటుంది, మామూలు విషయం కాదు. సో అలాంటప్పుడు 3వ దినం కనబడితే చూసినటువంటి వీరిరుగురు ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడో చూడండి. 48 నుంచి చదువుతారా? ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపోయి. ఎందుకు ఆశ్చర్యం? 47వ వచనం. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయమొందిరి. ఏమయ్యారంటండి? విస్మయమొందిరి. ఎక్కడున్నాడు ఈయన? దేవాలయంలో బోధకుల మధ్య కూర్చున్నాడంట. కూర్చున్నప్పుడు వారిని ప్రశ్నలు అడుగుతున్నాడు, అలాగే జవాబు చెప్తూ ఉన్నాడు. ఈయన జ్ఞానానికి అక్కడ ఉన్న వారందరూ ఏమైపోయారు? విస్మయం. 48.
ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఇలాగు చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటిమని ఆయనతో చెప్పగా. 49, ఆయన, మీరేలా నన్ను వెతుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద నుండవలనని మీరు ఎరుగరా అని వారితో చెప్పెను. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. ఏం చెప్తున్నాడండి సమాధానం ప్రభువైన యేసుక్రీస్తు వారు? 12 సంవత్సరాలకి, ఎన్ని సంవత్సరాలకి? 12 సంవత్సరాలకి వయసులో ఆయన ఏం చెప్తున్నాడు? నేను నా తండ్రి పనిలో ఉండవాలని మీకు తెలియదా? అంటే 12 సంవత్సరాల నుంచే, బాలుడై ఉన్నప్పటి నుంచే, 12 అంటే ఇంకా టీనేజ్ రాలా, బాలుడై ఉండగానే ఎవరి పనిలో ఉన్నాడు? ఎందుకని? తండ్రి పని. నేను నా తండ్రి పని చేయాలి. ఈనాడు ఎక్కడ ఉంటుందండి ఆ ఆసక్తి, ఆ తాపత్రయం? ప్రభువులో కనబడింది ఈనాడు మనుషులు ఎక్కడ కనబడుతోంది? విశ్వాసుల యొక్క పిల్లల్లో ఎక్కడ కనబడుతోంది? విశ్వాసులు ఎక్కడ నేర్పించగలుగుతున్నారు చిన్నప్పటి నుంచి? అర్థమవుతుందా? దేవునికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి అనే విషయాన్ని తమ పిల్లలకి ఎక్కడ చెప్తున్నారు? అసలు వాళ్ళే ఉండట్లేదు, వాళ్ళే ఇవ్వట్లేదు మొదటి ప్రాధాన్యత. ఇంక పిల్లలకి ఏమిస్తారు? కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు 12 ఏళ్ల వయసు నుంచే దేవునికి మొదటి ప్రాధాన్యత. నిజానికి భౌతిక సంబంధమైన వాళ్ళ తల్లిదండ్రులు ఏమైపోయారో, ఎక్కడికి వెళ్ళిపోయారో ఏమీ లేదు. ఇంకా ఏకాగ్రత అంతా దేని మీద? బోధకులు ఉంటే వాళ్ళ మధ్యన కూర్చోండి వించున్నాడు, ప్రశ్నలు అడుగుతున్నాడు, ప్రత్యుత్తరం చెప్తూ ఉన్నాడు. మామూలు విషయం కాదు. ఇంకా తల్లిదండ్రులు ఏం చేశారంటే దుఃఖిస్తూ బాధపడుతూ వచ్చారు. తల్లి అడుగుతోంది, ఏమని అడుగుతుంది? తల్లి అడుగుతుంది ఏమంట? ఆయన తల్లి, కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఇలాగ చేసేది? ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖించుచు. ఏం చేస్తున్నారంట? దుఃఖించుచు దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటుమని ఆయనతో చెప్పగా. ఆయన, మీరేలా నన్ను వెతుకుచుంటిరి? మీరు ఎందుకు వెతుకుతున్నారు నన్ను? ఈనాడు పిల్లలు అలాంటి మాట కూడా అనరు అనుకోండి, తప్పిపోతే. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు 12 ఏళ్ల నుంచే దేవుని మీద ఆసక్తి కలిగినటువంటి, అంటే చిన్ననాటి నుంచి దేవుడు చెప్పింది చేయాలనే ఆసక్తి, దేవుని ఆజ్ఞలు జరిగించాలి అని, దేవుడు ఇచ్చినటువంటి అధికారాన్ని జరిగించాలని పరితాపం మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము చూడండి ఏం మాట్లాడుతున్నాడు. ఆయన జనసమూహములతో ఇంకా మాట్లాడుచుండగా, ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచుండిరి. అప్పుడు ఒకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పెను. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును, నా సహోదరియు, నా తల్లియు అనేను. ఏమన్నాడండి ఆయన? ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నాడు అక్కడ? దేవునికి ప్రథమ స్థానాన్ని ఇస్తూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడు? నిజానికి మనమైతే ఏం చేస్తాం? కంగారు పడ, నా తల్లి వచ్చిందా, నా సహోదరులు వచ్చారా అని కంగారు పడతాం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు వారిని ఇంకనూ, ఆ సమూహాన్ని అంతటినీ తన తల్లి లేకపోతే తన సహోదరుల మీదకి వెళ్ళినటువంటి వారి దృష్టిని దేవుని వైపుకి చూపిస్తూ ఉన్నాడు. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు?
ఎవరు నా సహోదరులు? ఎవరు నా తల్లి? పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువారే, నా తండ్రి ఇష్టాన్ని జరిగించేవారే నా తల్లి, నా సహోదరులు అన్నాడు. అంటే భూమి మీద ఉన్నటువంటి తల్లికి గౌరవం ఇవ్వట్లేదన్నా దాని అర్థం? ప్రభువైన యేసుక్రీస్తు వారు తల్లిదండ్రులని గౌరవించినటువంటి వాడు. అంటే శరీర సంబంధంగా ఉన్నటువంటి తల్లిదండ్రుల్ని గౌరవించినటువంటి వాడు. యేసుక్రీస్తు వారు చనిపోతూ కూడా తన కర్తవ్యాన్ని మరిచినటువంటి వాడు కాదు. తన తల్లిని చూడాల్సినటువంటి బాధ్యతను యోహానికి అప్పగించి ఆయన చనిపోవడం మనం చూస్తూ ఉంటాం సిలువలో. అంటే బాధ్యతను విస్మరించిన వాడు కాదు. తల్లిదండ్రులను ఏం చేయాలండి? పిల్లలు సన్మానించాలి. కానీ దేవుని కంటే ఎక్కువగా ఎవరిని కూడా ప్రేమించకూడదు. దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. తల్లిదండ్రులు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా చెప్పారు కాబట్టి, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా చెప్పిన తల్లిదండ్రులను సన్మానించమన్నాడు కాబట్టి, ఇప్పుడు తల్లిదండ్రులు చెప్పిన ప్రకారం మనము బ్రతకాలని కాదు దాని ఉద్దేశం. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా చెప్పినప్పుడు, వ్యతిరేకమైన కార్యక్రమం చేయమన్నప్పుడు ఏం చేయాలి? నువ్వు నీ దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించేవాడుగా ఉండాలి ఆ సమయంలో. అందువల్ల ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవునికి ప్రాధాన్యత ఇస్తూ, అదే సమయంలో భౌతిక సంబంధమైనటువంటి వారి తల్లిదండ్రుల విషయంలో, మరి ముఖ్యంగా చివరిన అంటే ఆయన చనిపోయేటప్పుడు తల్లి యొక్క బాధ్యతను విస్మరించని వాడిగా మనకు కనబడుతూ ఉన్నాడు. విస్మరించలా బాధ్యత. యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాల్లో యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఆల్మోస్ట్ ఇంక చనిపోతాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. కానీ బాధ్యత, మొట్టమొదటి సంతానం ప్రభువైన యేసుక్రీస్తు వారు. పట్టించుకోవాలి, తల్లి యొక్క బాగోగులు చూడాలి. కానీ ఆయన ఈ భూమి మీద ఉండకుండా వెళ్ళిపోబోతూ ఉన్నాడు. ఆ సమయంలో కూడా తల్లి యొక్క బాధ్యతను పట్టించుకున్నటువంటి వాడు, తన శిష్యుడైనటువంటి యోహానికి అప్పగించినటువంటి వాడు బాధ్యతని. అందువలన తల్లిదండ్రులను గౌరవించే కార్యక్రమంలో ఆయన గౌరవించినటువంటి వాడు. కానీ భూమి మీద ఉన్నటువంటి అందరికంటే తండ్రి అయిన దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించినటువంటి, ఆయన చెప్పిన దాన్ని చేయడానికి, ఆయన ఆజ్ఞాపించింది చేయడానికి భూమి మీద ఉన్నటువంటి మనుషులందరినీ ఎవరి వైపు చూడాలని చూస్తూ ఉన్నాడు ఆయన? దేవుని వైపు. అందువల్ల పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువారే నా తల్లి, నా సహోదరులు. అందువల్ల దేవుని చిత్తమే లేదా దేవుని ఇష్టమే నీ ఇష్టమై ఉందా? అప్పుడు నువ్వు దేవునికి మొదటి ప్రాధాన్యత ఇస్తావు ప్రభు వల్లే. దేవుడు ఆజ్ఞకు నువ్వు మొదటి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నావా? దేవునికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నావా? దేవుని అధికారానికి నువ్వు లోబడుతూ ఉన్నావా? దేవునికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నావా? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పాడంటే ఇలా చెప్పాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనంలో, నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. ఎవరిష్టం నెరవేర్చుకోవడానికి రాలేదంట? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి రాలేదంట. అంటే దేవుడు ఏది ఇష్టపడుతున్నాడో, దేవుడు ఏది కోరుతున్నాడో అదే క్రీస్తు ప్రభు యొక్క ఇష్టం అని చేసుకున్నాడు అన్నమాట. అందువలన
నెరవేరుస్తున్నటువంటి ఈయన ఎవరిష్టం? అది నా తండ్రి ఇష్టం. నా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను. అందువల్ల ఈనాడు క్రైస్తవులైనటువంటి మనము దేవుని ఇష్టాన్ని లేదా దేవుని చిత్తాన్ని, దేవుని సంతోషాన్ని మనం నెరవేర్చడానికి పూనుకుంటూ ఉన్నామా? ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలా క్లియర్గా నా ఇష్టం కాదు, నా తండ్రి ఇష్టం, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నేను పరలోకం నుండి దిగి వచ్చి తిని. 12:48-49 యోహాను సువార్త ఏం చెప్తున్నాడు? నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు. నేను చెప్పిన మాటయే అంచెదినమందు వానికి తీర్పు తీర్చును. ఏలయనగా నా అంతటి నేనే మాట్లాడలేదు, నేనేమనవలెనో ఏమి మాట్లాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. అందువల్ల ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఏమనాలో, ఏం మాట్లాడాలో, ఏది జరిగించాలో అవన్నీ కూడా దేవుడు ఆజ్ఞాపించినవే చేశాడు. దేవుని చిత్తాన్నే చేశాడు, దేవుని ఇష్టాన్నే కొనసాగించాడు. అలాగే దేవుడు ఆజ్ఞాపించిందే చేశాడు. దేవుడు ఏదైతే నియమించాడో ఆయన జరిగించాల్సింది అదే జరిగించాడు. దానికి ముందు వెళ్తూ కూడా మాట్లాడాడు. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక. అందువల్ల నా దేవుని ఇష్టాన్ని జరిగించడానికి దేవుడు నియమించినటువంటి పనిలో దేవుని ఆజ్ఞ మేరకుండా భూమి మీద శరీరధారిగా జీవించిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఏదైతే ఆజ్ఞాపించాడో ఆయన అధికారం అంతటికి లోబడినటువంటి వాడు. ఆయన ఏం మాట్లాడినా ఆయన ప్రవర్తన అంతా కూడా దేవుడు ఆజ్ఞాపించినట్లుగానే. అందువల్ల నువ్వు నేను ఎవరిని చూడాలంటే యేసుక్రీస్తు తన అడుగులు భూమి మీద ఉంచి వెళ్ళిపోయాడు. తన అడుగు జాడలు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ అడుగు జాడలు ఏం కనబడతాయి అంటే దేవుని ఇష్టం కనబడుతుంది, దేవుని ఆజ్ఞను అనుసరించడం కనబడుతుంది, దేవుని ఆ అధికారానికి లోబడినటువంటి పరిస్థితులు కనబడతాయి. అది నువ్వు నేను అనుసరించాల్సినటువంటి వారమే. ఎప్పుడైతే నువ్వు అవి తీసుకుని నీ జీవితంలో ఉంచుకొని ప్రవర్తిస్తావో, దేవుని చిత్తాన్ని అంతటినీ జరిగించాలి, దేవుని ఇష్టాన్ని జరిగించాలి, దేవుని ఆజ్ఞకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి, దేవుని అధికారానికి నా ప్రవర్తన అంతటినీ లోపరుచుకోవాలి అని ఎప్పుడైతే ఒక వ్యక్తి ప్రయాసపడుతూ ఉంటాడో దేవునికి మొదటి స్థానం ఇస్తాడు. అది ప్రతి విషయంలో దేవునికి మొదటి స్థానం ఇచ్చేవాళ్ళు ఎంతమంది నాడు? ఏమర్థమవుతుందండి? క్రీస్తు పుట్టాడని ఒక పండగ, చనిపోయాడని ఒక పండగ, పండగ చేసుకునే వాళ్ళకి ఏమర్థం అవుతుంది? నిజానికి దేవుడు ఆజ్ఞాపించని కార్యక్రమాలు చేసి దేవుని సంతోషపెట్టాలనా? అందువలన మనం ఆలోచన చేయాలి. ఈనాడు మనం మన ప్రభువును చూస్తూ దేవునికి మొదటి స్థానం ఇవ్వాలని మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మన జీవితం అంతటిలో దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి వారంగా ఉన్నాం. ఏదైనా మనం చేయాల్సి వచ్చినప్పుడు దేవుని మాట ఏమై ఉన్నది ఈ విషయంలో అని అడిగి చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇది దేవుడు ఇష్టపడతాడు ఇలా చేస్తే అని గ్రహించి చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రవర్తన అంతటిని కూడా దేవుని అధికారానికి లోబర్చుకుని బ్రతికే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈనాడు ప్రవర్తనలు బాగోట్లా మనుషులు. కారణం ఏంటంటే దేవుని అధికారానికి లోబర్చుకోవట్లా. అని చెప్తూనే ఉంటాడు, నువ్వు చదివినప్పుడు అలా అర్థమవుతూనే ఉంటుంది, మాటలు వింటూనే ఉంటావు, కానీ ప్రవర్తనలు మారవు. అంటే దాని అర్థం ఏంటి? దేవుని అధికారానికి మనం అలాగే చెప్తారులే అండి, ఎక్కడికి వెళ్దామని. యాత్ర జీవితం